గుంటూరులో ప్రారంభమైన ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు శనివారం రాత్రి చేరుకుంది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నాయకులు, కార్యకర్తలు, తోట సురేష్, కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, ఏటీయూసీ జిల్లా అధ్యక్షులు, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. మీరు గుంటూరు నుంచి విశాఖకు వస్తున్నారు. మేము మీకు చాలా సాధారణంగా ఆహ్వానం చెబుతున్నాము. మా 31వ డివిజన్ నుంచి మీకు బ్రహ్మరథం పడతామని చెప్పేసి పాపం ఆయన నిన్న ఈవినింగ్ నుంచి ఫాలోఅప్ చేస్తా ఇవాళ వైజాగ్ బ్రహ్మరథం పట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. మిత్రులారా, సురేష్ కి అభినందన. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. అందరికీ కూడా నాకు ధన్యవాదాలేనండి. నేను వరకు కూడా ఈ యాత్రలో నేను విశాఖ జిల్లాకు ఎదురైనప్పటి నుంచి కూడా విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా నాకు చాలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నేను ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నేను మహాత్మా గాంధీజీ ఈయన యొక్క స్ఫూర్తితోనే నేను ఈ రోజున ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తాను. 1930 మార్చి 12వ తారీఖున ఆనాడు బ్రిటిషర్స్ ఉక్కుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ ఆయన మహాత్మా గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు కూడా సుమారు 400 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసేసి ఉక్కుపై ఇచ్చినటువంటి పన్నులు కూడా ఆ రోజున ఆయన వ్యతిరేకంగా పోరాడారు. అదే ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ, అలాగే విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని, అలాగే కేంద్రం విధించినటువంటి పన్నులన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ నేను నా యొక్క ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. అది మార్చి 12వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నేను ఈ రోజున వాళ్ళ విశాఖ నగరానికి చేరుకున్నాను. ముందుగా నేను రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, అట్లాగే విశాఖ వాసులు కూడా నేను కోరుకునేది ఏంటంటే, కేంద్రం విధించేటటువంటి ఈ ప్రైవేటీకరణ వల్ల ముందుల ప్రైవేటు సంస్థలన్నీ కూడా ఒక కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఏర్పడి ఒక సిండికేట్గా మారి ఒక నిత్యావసర వస్తువులు కానివ్వండి, అట్లాగే మనం ఉపయోగించుకున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క వస్తువులో కూడా వాళ్ళు ఒక సిండికేట్గా అయ్యి ధరల నియంత్రణ అనేది కూడా పూర్తిగా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తూ ఉంది. దాని తర్వాత ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా ధరల నియంత్రణ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలకు దీనిపై ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక భారం వాళ్ళు మోసేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నాను. అట్ ద సేమ్ టైము కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్ముతా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకానికి మీకు ఉదాహరణకి ఒక చిన్నది చెబుతాను. ఇవాళ మన విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ సుమారు 25,000 ఎకరాలతో కూడుకున్నది. దాన్ని రమారమి 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫ్యాక్టరీని ఒక 5,000 నుంచి 10,000 మధ్యలోనే అమ్మకానికి పెట్టారనంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అనుయాయులకి దోచిపెడుతున్నారనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దానికోసమే నా యొక్క యాత్ర. అదేవిధంగా కార్మికులు కానివ్వండి, అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. విశాఖ నగరంలో మాత్రం ముందుగా ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసి మీరందరూ కూడా ధర్నాలో వీటన్నిటిలో కూడా పాల్గొంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఒప్పించుకొని మన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడుకోవచ్చు, తద్వారా ప్రజలను కూడా కాపాడుకోవచ్చు అనేది నా యొక్క మనవి. బెంగళూరు నుండి కర్నూలుకు తొలి పాసెంజర్ ఫ్లైట్ ఈ ఉదయం 10 గంటలకు వచ్చిన పాసెంజర్ ఫ్లైట్ కు 2 అత్యాధునిక ఫైర్ ఇంజన్లు వాటర్ క్యాన్యన్స్ రాయల్ సెల్యూట్ తో ఘన స్వాగతం పలికాయి.
వెరీ గుడ్. Follow me to stand number 2. Follow me to stand number 12. Flight 7911. పశ్చిమ గోదావరి జిల్లా జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద కోవిడ్-19 పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ ఎన్ బాలాజీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అది ఇప్పుడు కరోనా మనకి సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందండి. చాలా ఉధృతంగానే కేసులు అవి పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజల్ని మనం అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి తగ్గట్టుగా అందరినీ మనం ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకంగా మనం చెప్పేది ఏంటంటే కంపల్సరీగా ముందు వ్యాక్సినేషన్ వేయించుకోమని చెప్పాలండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ వల్ల చాలా అపోహలు ఉన్నాయి ప్రజల్లో. అంటే ఏదో ఒక కొద్ది మందిలో 1,00,000 మందిలో ఒకరికో ఇద్దరికో తేడా చేస్తుంది. దట్ ఈస్ నాట్ ద కేస్. అందరికీ అట్లా ఇబ్బందులు వస్తాయని లేదు. భయపడకుండా మెడికల్ ఆఫీసర్ సలహా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలండి. మరి మనకేమన్నా 3 PHCలోనే కాకుండా సచివాలయాల్లో కూడా మరి వ్యాక్సినేషన్ అనేది మొదలు పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించుకుని వ్యాక్సినేషన్ వేయించుకోవాలి కంపల్సరీగా. ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత 28 రోజులకి మళ్ళీ సెకండ్ డోస్ కూడా కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డోస్ వేసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది ఒక 50 to 60% మాత్రమే వస్తుందండి. సెకండ్ డోస్ కూడా వేసుకుంటే అప్ టు 90 to 95% ఇమ్యూనిటీ వచ్చేస్తుంది మనకి. కాబట్టి మనకి కరోనా లాంటివి వచ్చినా కూడా మన శరీరం తట్టుకునే శక్తి వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా వ్యాక్సినేషన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయని చెప్తున్నారు కరోనా. ఇప్పుడు సెకండ్ వేవ్ బాగా ఉధృతంగా పెరిగిపోతుంది. కాబట్టి ప్రజల్ని మేము రిక్వెస్ట్ చేసేది వ్యాక్సినేషన్ చేయించుకోండి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్లు తొడుక్కోండి. తర్వాత షాపుల దగ్గర అక్కడ షాప్ కీపర్స్ని కానీ సినిమా హాల్స్లో కానీ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఖచ్చితంగా ఒక రూల్ ప్రకారం చేయాలండి. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా శానిటైజర్ వాడాలి. ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో కూడా శానిటైజర్ అనేది కంపల్సరీగా పెట్టి వాడుకోమని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా పడవలసిందిగా కోరుకుంటున్నామండి. ఈ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వెంటనే మీరు ఎంపీడీఓని సంప్రదించవచ్చు. మీకు దగ్గరుండి వ్యాక్సినేషన్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ అపోహలకు వెళ్ళి మటుకు భయపడకండి. ఇది మా వైపు నుంచి మేము ప్రజలకు ఇచ్చే విజ్ఞప్తి అండి. ధన్యవాదాలు. అంబేద్కర్ వారసుల ఆత్మీయ సమావేశంలో ఇండోర్ స్టేడియం ప్రాంగణం ఎదురుగా లేడీస్ క్లబ్ ఆఫీస్ నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో వారసులను ఉద్దేశించి సమావేశంలో మాట్లాడుతున్న జడా శ్రావణ్ కుమార్ మాజీ న్యాయమూర్తి, 175 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రావణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా మాదిగా అనేది దాదాపురాలు పక్కన పెట్టి రాజ్యాధికార దిశగా పయనించాలని అన్నగారికి కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరు మనం చేస్తున్నాము. రాజ్యాధికార దిశగా అంటే బీజేపీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిందంటే అది కేవలం మతతత్వం RSS ప్రభావంతోనే బ్యాక్ బోన్ లో ఉండి అది
సామియా మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ కూల్చివేతలు పడగొట్టడాలేనా వారి పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రశ్నించారు. ఈ రోజున జరిగిన నందిగామ నగర పంచాయతీ అత్యవసర మొట్టమొదటి కౌన్సిల్ సమావేశంలో అజెండా చూసినట్లయితే నందిగామ మెయిన్ సెంటర్ నందు రోడ్లు వెడల్పు పేరుతో అక్కడ ఉన్న వ్యాపారస్తుల దుకాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఉన్న పరిస్థితులు ఏంటది? కోవిడ్ సిచ్యువేషన్ లో ఇసుక రేట్లు మీరు భారీగా పెంచేశారు. బిలో పోవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈరోజు కట్టే పరిస్థితి లేదండి. మీరు ఇళ్లలోకి తోసుకొని వెళ్ళిపోయి మేము పగల కొడతామని చెప్తున్నారు. దీని గురించి ఒక్కసారి పునరాలోచించడం చేయండి అని మేము అందరం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, ఎంతసేపటికి ఆర్థిక 14th ఫైనాన్స్ కమిషన్లు మరి మురిగిపోతాయి, ఇది జరిగిపోద్ది, ఇది లేకపోతే మేము తర్వాత చేయలేమన్న దూరంలో చెప్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన ఏమాత్రం కూడా ఈ శాసనసభ్యులకు కానీ లేదంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ లేదండి. ఒకసారి దీని గురించి పునరాలోచించాలని చెప్పి మేము మళ్ళీ కోరుతున్నాం. మొట్టమొదటిసారిగా మరి మున్సిపల్ బోర్డు వైసీపీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. ఒక శుభ కార్యక్రమంతో మొదలు పెట్టాల్సిన ఈ మున్సిపల్ బోర్డు ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క రూల్స్ ఏదనుకుంటండి, కన్స్ట్రక్షన్ కాదు, ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికని కూల్చి ఏ విధంగా అయితే పరిపాలన స్టార్ట్ చేశారో, ఈరోజు నందిగా మున్సిపల్ బోర్డు కూడా సీఎం రోడ్లో వెడల్పు చేయాలని చెప్పి అక్కడ బిల్డింగ్స్ని కూల్చేయడం స్టార్ట్ చేసి అదే ఆ ఎజెండా తీసుకురావటం కానీ, మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్, షాప్స్ డిస్ట్రక్షన్ కానీ, ఇవన్నీ అంటే ప్రతిదీ కూడా డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేస్తారు. ఈరోజు కోవిడ్ సిచ్యువేషన్ అండి, మనకి వాటర్ ప్రాబ్లం ఉంది, సమ్మర్ సీజన్, వీటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఫస్ట్ అత్యవసర సమావేశం అని చెప్పి ఆ ఎజెండా చూస్తే మొత్తం కూడా ఇదే శివాలయ భూములను తీసుకొచ్చేసి 30 సంవత్సరాలు లీజ్కి అని చెప్తాం, అదేవిధంగా రోడ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్తాం, అదేవిధంగా ఇప్పుడు ఎక్సెస్ టెండర్స్ అనేది గతంలో ఎప్పుడు చూడలేదండి. ఇదే కాంట్రాక్టర్స్ మా ప్రభుత్వంలో లెస్ కేసిన కాంట్రాక్టర్స్ ఈరోజు ఎక్సెస్కి ఆమోదం తెలపడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా మనకి డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, త్రాగునీటి సమస్య ఉంది. వీటి మీద దృష్టి పెట్టి ఈ ఎజెండా వస్తుందని ఎదురు చూస్తాం కానీ చాలా మాకు దురదృష్టకరంగా ఉంది. ఈ మున్సిపల్ బోర్డు రావటమే మొట్టమొదటి కార్యక్రమం ఈ దురదృష్ట కార్యక్రమాలతో మరి స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించి, ప్రజల తరఫున మీరు ఆలోచించి, ముఖ్యంగా వ్యాపారస్తుల తరఫున ఆలోచించండి. కోవిడ్ సిచ్యువేషన్ చిన్న వ్యాపారస్తులు ఉన్నారు మెయిన్ రోడ్ మీద, ఇప్పుడు వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకుంటే మాత్రం ఇప్పటికే చితికున్నారు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. ఇప్పటికైనా మీరు వాళ్ళ మీద దృష్టి పెట్టి ఈ ఎక్స్టెన్షన్ అనేది దయచేసి ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేయండి. ప్రధాన సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి ఇప్పుడు శానిటేషన్ ముఖ్యం, కోవిడ్ టైం కాబట్టి శానిటేషన్ ముఖ్యం. వాటర్ సమస్య ఆల్రెడీ మనకి 80-90 కోట్లు శాంక్షన్ అయి ఉంది, దాని మీద దృష్టి పెట్టండి. డ్రైన్స్ మీద దృష్టి పెట్టండి. తప్పకుండా ఈ ఎజెండాను మరొకసారి మీరు సమీక్ష చేసుకోవాలని, మళ్ళీ ఒకసారి ఆలోచించి దీన్ని ఆమోదం చేసుకోవాలని చెప్పి మళ్ళీ అదేవిధంగా శివాలయ భూములు కూడా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. అసలు దేవాలయ భూములు ఈ విధంగా లీజు తీసుకోవటమే మేము వ్యతిరేకిస్తాం. పైగా దానికి ప్రభుత్వం ఏదైతే మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ ప్రాంగణం పెట్టడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ వేలాది ఎకరాలు ఆ రోజు చూస్తే వెంకటనాయుడు గారు వారు దానం చేశారు, కనీసం ఆయన పేరు కూడా ప్రతిపాదించట్లేదు. ఈరోజు వైఎస్ఆర్ ప్రాంగణం నామకరణం చేయటం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎజెండానే చాలా అంటే మాకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ బోర్డు మేము ఇప్పుడు తెలిపిన సూచనలు మరొకసారి ఎమ్మెల్యే గారు సమీక్షించాలని మేము తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా పాయకరావుపేట నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేటర్స్ డే సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెద్దపూడి నరసింహరావు ఆధ్వర్యంలో పాయకరావుపేట నందు వడ్రంగి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్స్ డే సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లకు కూర్చోవడానికి టేబుల్స్ బహుకరించారు. అలాగే పోలీస్ స్టేషన్ నందు ఫర్నిచర్ మైనర్ రిపేర్లు కూడా చేస్తున్నట్లు సంఘ నాయకులు తెలియజేశారు. మామూలుగా కరెంట్లు ఉచితంగా ఇవ్వాలి,
అలాగే మామూలుగా మాకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్లు ఇవ్వాలి. ఇలాంటి నినాదంతో మేము మహాగతిని ఏర్పాటు చేసుకున్నాం. ఇలా కంపల్సరీ ఇది ప్రభుత్వం గుర్తించి మాకందరికీ సహాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. అందుకనే ఈవేళ కార్పెంటర్ డేని చక్కగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దయచేసి మొత్తం అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ గ్రామ ప్రజలకు, విలేకరులకు, కార్పెంటర్ సోదరులకు కూడా ఇంకొకసారి మా కార్పెంటర్ ఓటరింగ్ అసోసియేషన్ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా జీలిగిమిల్లి మండల కేంద్రంలో గ్రామ సచివాలయంలో డీడీఓలుగా వీఆర్ఓలను జీవో నెంబర్ 2 ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామ సచివాలయ కన్వీనర్, డీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు అధికారాన్ని పునరుద్ధరించాలని జిల్లా జేఏసీ సంఘ సభ్యులు సుబ్రహ్మణ్యం, మండల కార్యదర్శులు ఎంపీడీఓ ఎం బాలాజీకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాదన్న జగన్మోహన్ రెడ్డి గారు రాశారు కింద జై జగన్ అంటారు. రిప్రజెంట్ ఆయనకే మళ్ళీ జియోఎంఎస్ నెంబర్ 2ని రద్దు చేయమని చెప్పి ఒక వినతి పత్రాన్ని ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగిందండి. పంచాయతీ కార్యదర్శి సంఘం మరియు సచివాలయ ఉద్యోగస్తుల సంఘం తరఫున ఈ వినతి పత్రం ఈరోజు అందజేసి మన నిరసన తెలియజేస్తాం. పక్కరారా మేము మండల పరిషత్ కార్యాలయం జీలుగుమిల్లి, నేను ఎంపీడీఓ. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, మరి 4 రోజుల క్రితం జీవో నెంబర్ 2 అని చెప్పి మన గౌరవ ప్రభుత్వం వారు జీవోని పాస్ చేశారు. ఆ జీవో ప్రకారం ఏంటంటే మన సచివాలయ వ్యవస్థ అంతా కూడా మరి విఆర్ఓస్, డీడీఓస్గా చేస్తూ జీవోని ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మనకి సచివాలయ వ్యవస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా పంచాయత్ సెక్రటరీ, డీడీఓగా ఉన్నారు. మరి మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా కూడా మరి రాజ్యాంగపరంగా మన సెక్రటరీల ఆధ్వర్యంలో పంచాయతీ లెవెల్లో, అలాగే మండల లెవెల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో మరి మన కార్యక్రమాలన్నీ జరుపుకోవడం అందరికీ తెలిసింది. అయితే ఈ వ్యవస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి వాలంటీర్లు అయితేనేమి, సచివాలయ స్టాఫ్ అయితేనేమి అందరూ కూడా చక్కగా ట్రైనింగ్స్ అవి ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా వాళ్ళ బాధ్యతలన్నీ మనం తెలియజేయడం దగ్గర నుంచి ప్రతి పథకం కూడా చాలా సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ వచ్చాం. చాలా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అయినటువంటి సచివాలయ వ్యవస్థ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. మనం కూడా ఏంటంటే ప్రజలకి అడిగిన వెంటనే అన్ని సర్వీసెస్ ఆన్ టైంలో ఇవ్వగలిగే పరిస్థితికి ఉన్నాము. ప్రజలకు మంచి సర్వీస్ చేస్తున్నాం అన్న ఆనందంతో కూడా మేము చాలా సంతోషంగా ఉద్యోగం చేసాం. అయితే ఈ జీవో వచ్చిన తర్వాత మరి పంచాయతీ సెక్రటరీ వ్యవస్థలో వారు చాలా బాధగా ఈ వినతి పత్రం నాకు ఇవ్వడం జరిగిందండి. అంటే వారి ఉద్దేశం ప్రకారం మరి ఈ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించాలని వారు కోరుకుంటున్నారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని మరి తిరిగి పాత వ్యవస్థను పునరుద్ధరించవలసిందిగా వీళ్ళంతా కూడా సగౌరవంగా, సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారండి. ఆ విధంగా నాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో వారి తరఫున నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా మన యువపిఆర్ వారిని కోరుతున్నాను. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో తదుపరి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.